తెలంగాణలో జీఎస్టీ రాబడులు కొత్త రికార్డులు సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూలైలో అన్ని రకాల పన్నులు కలిపి 7,865 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. ఇంత పెద్ద ఎత్తున రాబడి రావడం జీఎస్టీ వచ్చిన తరువాత ఇదే తొలిసారి. గతంలో అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్లో 7,598 కోట్ల రాబడి వచ్చింది. ఇప్పుడు దీన్ని అధిగమించి జూలై నెల కొత్త రికార్డును సృష్టించిందంటూ వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 19% అధికంగా కూడా రాబడి వచ్చింది. గత ఏడాది జూలైలో 6,624 కోట్లు రాగా ఈ ఏడాది అదే సమయంలో అంతకంటే 1,241 కోట్లు అధికంగా వసూలయ్యాయి. ఇది కేవలం జీఎస్టీ రాబడిని పోలిస్తే 2026 జూలైలో 4,452 కోట్లు వచ్చాయి. ఇదే గత ఏడాది జూలైలో ఇది 3,638 కోట్లుగా ఉంది. ఇంకా గత ఏడాదితో పోలిస్తే కేవలం జీఎస్టీ 814 కోట్లు పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం జీఎస్టీ వసూళ్లు 19% పెరగగా రెండవ త్రైమాసికం ప్రారంభంలోనే 22% పెరిగాయి. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆగస్టులో సాధారణంగా చెల్లించే పన్ను వాటాతో పాటు అదనంగా మరొక విడత కలిపి మొత్తంగా 1,09,019 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసి మూలధనం, అభివృద్ధి పనులపై వ్యయాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిధులు విడుదల చేసినట్టుగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీని కింద ఏపీకు ఆగస్టులో 4,597 కోట్లు, తెలంగాణకు మాత్రం 2,370 కోట్లు విడుదలయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్లు, బీహార్కు 10,845 కోట్లు, మధ్యప్రదేశ్కు 8,010 కోట్లు దక్కాయి. జూలై నెల జీఎస్టీ చెల్లింపులో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంగా ఉంది. గుజరాత్ కూడా 2వ స్థానంలోనే ఉంది. కానీ ఆ రాష్ట్రానికి నిధుల్లో ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు దక్కడం లేదని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు భారీగా నిధులు దక్కుతూ ఉన్నాయి. అభివృద్ధిలో మాత్రం కేంద్రానికి తెలంగాణ అంటే చిన్న చూపేనా? తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లిస్తున్నది ఎక్కువ, కేంద్రం నుంచి మనం తెచ్చుకుంటున్న నిధులు తక్కువగా ఉంటున్నాయి. ఇక మెట్రో విస్తరణలోనూ కేంద్ర సహకారం లేదని కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారు. అందం రామిరెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా అందం రామిరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే పన్ను చెల్లింపుల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణకు కేంద్ర బడ్జెట్ అదే ప్రాముఖ్యత, అదే ప్రాధాన్యం ఎందుకు లభించడం లేదు? మొత్తంగా కూడా ఒక్కసారి గణాంకాలు చూసుకున్నా కూడా తెలంగాణకు దక్కింది మొత్తంగా కూడా ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కొంత అంటే జూలై లాస్ట్ దీన్ని బట్టి కూడా అంటే ఒక్కొక్క యూపీకు అదేవిధంగా మధ్యప్రదేశ్కి చెల్లించిన దాంతో పోలిస్తే తెలంగాణకి కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇంత రకాలుగా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మనం ఇస్తున్నది ఎక్కువ, మనకు అక్కడ నుంచి వచ్చేది తక్కువగా. ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తోంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలోనే కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, గత 12 సంవత్సరాల్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టింది స్పష్టంగా. ఎవ్వరు లెక్కల ఎప్పుడు అడిగినా అంతకుముందు 2023 జూన్లోనే 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టని కిషన్ రెడ్డి గారు బుక్ కూడా ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. నేను మీడియా ఛానల్ ఏ ఛానల్ వెళ్తే ఇవ్వడం కూడా జరిగింది. ఇదేంటంటే ఒక అంశం తీసుకొని దాంట్లో ఏదో ఆ అంశంలో తక్కువ వచ్చిందని చెప్పి దాన్ని మొత్తానికి రుద్దడం తప్పు. ఇంకోటి, తెలంగాణ దేశంలో సెకండ్ కాదు జిఎస్టీ ఆదాయంలో. మహారాష్ట్ర 32,210 కోట్లు, కర్ణాటక 13,854 కోట్లు, గుజరాత్ 12,923 కోట్లు, హర్యానా 11,892 కోట్లు, తమిళనాడు 10,414 కోట్లు, ఉత్తరప్రదేశ్ 9,650 కోట్లు, ఢిల్లీ 6,460 కోట్లు. తెలంగాణ ఇప్పుడు అంటే ఎన్ని 3, 3, 6, 7, 8వ స్థానం. మీరే 2వ స్థానం అని చెప్తారు. దీంట్లో ఈ 7,000 దాంట్లో ఇంకా కొన్ని కలుపుకొని ఈ లెక్కలో 5,810 కోట్లు, 7,600 చిల్లర కూటం కొట్టి మనది 7వ స్థానమో 8వ స్థానం ఉంది దేశంలో. మనం 2వ స్థానం అని చెప్పుకుంటాం నోటికి, ఎందుకంటే ఇట్లనే చెప్పొచ్చు అని. గ్రోత్ పర్సెంటేజ్ లో హర్యానా 22%, గుజరాత్ 19%, తెలంగాణ 20%. గ్రోత్ పర్సెంటేజ్ లో సెకండ్ ప్లేస్ తప్ప
టోటల్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ లో కాదు. తెలంగాణ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ లో 7th ప్లేస్ 8th ప్లేస్ ఉంది. ఇంకోటి అది ఇవ్వడం కాకుండా ఈ 12 సంవత్సరాలు మనకు 12 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన అమౌంట్ 5.5 లక్షల కోట్లే. కేంద్రం ఇచ్చింది 12 లక్షల కోట్లు. కేంద్రం 5.5 లక్షల కోట్లు పైన 12 లక్షలు ఎట్లా ఇచ్చిందంటే కేంద్రం దాదాపు కోటి అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఏవైతే చేస్తుందో అవి ఈ 12 లక్షల కోట్లకు అదనంగా 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, వీటికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. వాటి లెక్కలు ఇంకా తెలియదు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 3 హైదరాబాద్ నుంచే. అయినా మనం తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకి అన్యాయం చేసింది, ఇక ఏమైనా మాట్లాడతాం. అంటే రామరెడ్డి గారు, అంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేంద్రానికి ఫర్ సపోజ్ అంటే పన్నుల రూపంలో ₹1 మనం చెల్లిస్తే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఒక 40 నుంచి 45 పైసలు మాత్రమే కూడా అంటే పన్నులు వెనక్కి వచ్చేది గ్రాంట్ల రూపంలో కూడా. మిగతా రాష్ట్రం యూపీకి కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒకవేళ ₹1 వాళ్ళు చెల్లిస్తే వాళ్ళకి అదనంగా ₹2 నుంచి కూడా ₹3 వరకు కూడా వాళ్ళకి ఎక్కువగా కూడా నిధులు కేటాయించిన పరిస్థితి గణాంకాలు చెప్తున్నాయి ఇక్కడ. మనము 5.5 లక్షల కోట్లు ఇస్తే 12 లక్షల కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టు. అంటే ₹1 ఇస్తే ₹2 ఎక్కువ ఇచ్చినట్టు కదా. కిషన్ రెడ్డి ఎవరైతే 12 లక్షల కోట్లు గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము ఖర్చు పెట్టడం జరిగింది చెప్పింది. 5.5 లక్షల కోట్లు దాట్లే తెలంగాణ నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం. 5.5 లక్షల కోట్లు తక్కువ వచ్చిన 12 లక్షల కోట్లు. ఇది బుల్లెట్ ట్రైన్లు కాకుండా నేను చెప్పేది. బుల్లెట్ ట్రైన్లు ఇంకా లెక్క అదనం ఇచ్చిందంటే ₹1కి కాదు. మీకు డైరెక్ట్ ట్యాక్సుల్లో ఏ రాష్ట్రానికైనా ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹100 వస్తే 32 ఇచ్చేది, 32% ఇచ్చేది. దాన్ని ఫస్ట్ 5 years మోడీ ప్రభుత్వం 42% చేసి ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా 41%. ఆ రాష్ట్రం నుంచే వచ్చే ఆదాయం ప్రకారం లెక్క ప్రకారం ఇప్పుడు ఆగస్టు 10th నాడు వస్తాయి. ప్రతి రాష్ట్రానికి 41%. ఓ రాష్ట్రానికి ఎక్కువ, ఓ రాష్ట్రానికి తక్కువ రావు. అవి కరెక్ట్ 41%. మిగతా ఎక్స్ట్రా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది, అది దీంట్లోకి రాదు. బుల్లెట్ ఇవి కొన్ని ఎక్స్ట్రా ఏమి చేస్తున్నామో రైతులకు ఇచ్చే కొన్ని జరుగుతున్నాయి. ఇవి రైల్వేస్ తెలంగాణలో 40,000 కోట్ల పైగా ఖర్చు ఓన్లీ రైల్వేస్ లో గత 12 ఏళ్లలో. అగ్రికల్చర్ 1,40,000 crores గత 12 ఏళ్లలో తెలంగాణలో అగ్రికల్చర్ కట్టుబెట్టింది. నేషనల్ హైవేస్ 1,20,000 కోట్లు నేషనల్ హైవేస్. 67 సంవత్సరాల్లో 2,500 కిలోమీటర్ నేషనల్ హైవేస్ తెలంగాణ ఉంటే ఈ 12 సంవత్సరాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లు. 67 సంవత్సరాలు ఉన్న కన్నా ఇంకో 500 అంత కాకుండా ఇంకో 500 కిలోమీటర్లు ఎక్స్ట్రా. అంటే అంత డెవలప్మెంట్ తెలంగాణ చేస్తుంది. ఏది కాదు ఇప్పుడు 10 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా అప్లై చేసాడు. గతంలో కేసీఆర్ 2010 తర్వాత మళ్ళీ అప్లై చేయలే. మెడికల్ కాలేజ్ ఇస్తామంటే ఉన్న కాలేజ్ జిల్లాలు అప్లై చేసి రాకుండా చేసాడు. సో కేంద్రం ఏదైనా ఇవ్వడానికి రెడీ ఉంది, అక్కడ మన క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. రైట్. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు తెలంగాణకు కేంద్రం తగినంతగా కూడా అంటే నిధులకు సంబంధించి కూడా అంత ప్రాధాన్యతను ఇస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పైన వివక్షత చూపుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఏదున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెన్నుదండగా నిలబడి దేశంలోని అత్యధిక పన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ ద్వారా వెళ్తున్నప్పటికీ కూడా ఈరోజు జిఎస్టీ కాదు అనేక కేంద్రంలో ఉన్నటువంటి పన్నుల ద్వారా వెళ్తున్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మనం ₹100 చెల్లిస్తే 41 నుంచి 42% తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి. అంటే స్పెషల్ గ్రాంట్స్ మళ్ళా ఏవి కూడా ఇందులో కలపకుండా మనం ఇచ్చిన దాన్నే మనకి ఇవ్వడానికే వాళ్ళు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కేవలం ఇది మౌలికమైనటువంటి విషయాల్లోనే కాకుండా అనేకమైనటువంటి మెట్రో నగరాల పైన మన మెట్రో నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా, వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఈరోజు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తెలంగాణ పైన ఒక కపటమైనటువంటి ప్రేమను చూపుతూ, ఒక వివక్షత చూపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా ఇచ్చినటువంటి విభజన హామీలను కూడా పక్కన పెట్టి ఈరోజు మెట్రో విషయంలో కానీ, త్రిబుల్-ఆర్ విషయంలో కానీ, ఇట్లా అనేకమైనటువంటి వ్యవసాయ విషయంలో కానీ, మనకు అనేకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఈరోజు మనం వెనుకబడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది.
సరే ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సింది. ఇంకా అదనంగా ఇవ్వాలి. ఈరోజు మోడీ గారికి తెలంగాణ ప్రజలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు నిజాయితీగా మనకు కావాల్సినటువంటి అభివృద్ధికి సహకరించాలి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మోడీ గారిని స్వయంగా ఆహ్వానించి అనేక సార్లు మోడీ గారికి ఆర్జీలు ఇస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని వీళ్ళు కేంద్రంలో మేము రాజ్యానికి పోవాలనే ఉద్దేశంతో కేంద్రాన్ని పైన విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ కానీ ఇలాంటి సమావేశాలకు కానీ వెళ్లకుండా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు రాజకీయం వచ్చినప్పుడు మాత్రమే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పూర్తిగా కూడా ఈరోజు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలని చెప్పి ప్రతిరోజు ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. వెళ్ళని మంత్రి లేడు, వెళ్ళని ప్రధానమంత్రి దగ్గరికి లేదు. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిజంగా మనం 2000 ఈ 5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే 2015 నుంచి 2000 ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా పూర్తిగా మనం 4,32,000 కోట్లు కేంద్రానికి చెల్లిస్తే మనకు ఈ 5 సంవత్సరాల కేంద్రం మనకు తిరిగి చెల్లించింది 1,84,000 కోట్లు మాత్రమే. అంటే అనేక గ్రాంట్లు కలుపుకొని ప్రతిదీ కలుపుకొని వాళ్ళు మనకు చెల్లించినటువంటి ఒక విషయం. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు అంకెల గారేడితో ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, ఏ ర్యాంకులో ఉంది, ఏ విధంగా మొదటి 2వ స్థానంలో ఉంది, లేదంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 8వ స్థానంలో ఉంది, ఎక్కడుంది కాదు. మన తెలంగాణ రాష్ట్రం ఏదున్నా 1,200 మంది బిడ్డల అమరుల త్యాగంతో ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్రం. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇదే బీజేపీ పార్టీ రాష్ట్ర విభజనకు సహకరించినటువంటి పరిస్థితి. ఆ రోజు రాష్ట్రం విభజించినప్పుడు మన రాష్ట్రానికి అనేకమైనటువంటి విభజన హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణా నది జలాల విషయంలో కానీ, గోదావరి నది జలాల విషయంలో కానీ, ఈ యొక్క వందే భారత్ ట్రైన్లు కానీ, లేదంటే రైల్వే అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాలు కానీ, జాతీయ రహదారులు కానీ, ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎయిర్పోర్ట్లు కూడా కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అంటే వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పైసలను, తెలంగాణ నుంచి వచ్చినటువంటి పైసలను దానం చేసేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. నిజంగా న్యాయంగా వాళ్ళ అంతరాత్మ సాక్షిగా చెప్పాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత పోతుంది, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది. నిజంగా కూడా ఈరోజు గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాలకేమో ₹100 పంపిస్తే వాళ్ళకు 110 రూపాయలు అందేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడితే ఏముంటది, ఈ జిఎస్టి దాని ప్రకారము మేము ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, 41% మాత్రమే మేము విభజన అందరికి సమానంగా పంచుతున్నామంటే ఈరోజు పార్లమెంటు ఏమంటారు సీట్లు పెంచే విధంగా, అంటే ఎక్కువ జనాభా ఉన్న దగ్గరికి ఎక్కువ చేయాలి, తక్కువ జనాభా ఉన్న దగ్గరికి తక్కువ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రకంగా ఏ విధంగా నష్టపోతామో ఈ రోజు జిఎస్టీలో అదే విధంగా తెలంగాణ అంటే శ్యామ్ ప్రసాద్ గారు, అంటే ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రాలకు నిధులు కూడా అంటే ఎక్కువగానే రావాలంటారా? మరి కంపల్సరీ కదండి, మనం ఎంత కడతామో అంత తిరిగిస్తాం. మనం ఒక వ్యాపారంలో ₹100 పెడతాం, లేదు వ్యాపారంలో నీకు ₹40 వస్తున్నాయంటే వాడు వ్యాపారంగా వెనుకబడేటటువంటి పరిస్థితి ఉంటది కదా. ఈ రోజు ఆరోపణలు ప్రత్యారోపణలు బీజేపీ పార్టీని ఆరోపణ చేయాలని కాదు, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మీరు కేంద్రంలో అధికారం. సరే పోనీ ఏదో వెనకబడిన రాష్ట్రాలకి పోనీ ఏదైనా కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళి కొంత డెవలప్ అయినా కూడా అంటే మనకి కూడా అదే స్థాయిలో వచ్చుంటే బాగుండేది. ఈ రోజు మనం అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా పన్నులు చెల్లింపు చేసేదానిలో మనం ముందున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు, మీరు మాకు బడే బాయ్, మీరు మా రాష్ట్రం కోసం సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విన్నపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లాగా కేంద్రం పైన మేము ఎలాంటి ఆరోపణలు కూడా చేస్తలేం. రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయ ఆరోపణలు వస్తాయి. ఈ రోజు మేము నడుపుతున్నది ఒక అధికారాన్ని కాబట్టి అధికారం కోసము ప్రజలకు న్యాయం జరగడం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఏది ఉన్నప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచైనా సరే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన వాటాను దక్కించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వినపించినప్పటికీ కూడా చెప్పినప్పటికీ కూడా విననటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా పోరాటం ఎంచుకుంటాం. కేంద్రం పైన బరాబర్ కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటివి, వాళ్ళకు ప్రేమ లేకపోతే మాకు ఎక్స్ట్రా గ్రాంట్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోని కాక
బుల్లెట్ ట్రైన్లు ఇవ్వకపోని కాక, ఏమంటారు కేజ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోని కాక, ఈ RRR విషయంలో ఇబ్బంది పెడితే పెట్టని కాక, ఈరోజు ఎంతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినప్పటికీ కూడా లోటు బడ్జెట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్థలను ఆకర్షించే విధంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి ఆ ఫ్యూచర్ సిటీకి నిధులు వచ్చే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి ఇంకా కొంత కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తే ఈ రోజు తెలంగాణ నెంబర్ 1 గా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వాళ్ళు చెప్తున్నట్లుగా గ్రోత్ లో సెకండ్ ఉన్నాము, ఏమంటారు రాబడిలో 8th ఉన్నామంటే ఆ 8th ను కూడా నెంబర్ 1 తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటది. ఏదైతే విజన్ 2047 ఉందో ప్రతి దానిలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటది. ఈ రోజు అగ్రికల్చర్ లో కానీ, ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ ప్రతి జోన్ లో కూడా ఈ రోజు నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎగబాకుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం పైన కుట్రలు చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రత్యేక పరిస్థితిలో ఏర్పడినటువంటి రాష్ట్రం. గత పాలకులు దీన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఒక పరిస్థితిలో కేంద్రం పెద్దనగా ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేయాలని కోరుతున్నాం. అందెం రామరెడ్డి గారు, అంటే జిఎస్టీ సృష్టించే రాష్ట్రాలకి ఎక్కువగా కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏవైతే కూడా ఉన్నాయో వాటంటి కూడా మెయిన్ ప్రధానంగా కూడా అటు బీజేపీ ప్రభుత్వం బాగా వాళ్ళకి నిధులు సమకూర్చడం, కానీ ఇప్పుడు ఇక్కడ లేని రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత వివక్ష చూపుతుందనే విమర్శ మొదటి నుంచి కూడా ఉంది. ముఖ్యంగా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెక్కల్లో కూడా యూపీకి మధ్యప్రదేశ్తో వాళ్ళ రాష్ట్రాలకి ఏదైతే కూడా నిధుల కేటాయింపుతో తెలంగాణకి రాష్ట్రానికి చూసుకుంటే కూడా చాలా వరకు అక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఆదాయం జిఎస్టీలో మనకు 5 రెట్లు, మనకిచ్చిన దానికన్నా 3 రెట్లు కూడా మించి ఇవ్వలే మహారాష్ట్రకు. మహారాష్ట్ర నుంచి జిఎస్టీ ఆదాయం కేంద్రానికి వచ్చేది మన రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం కన్నా 5 రెట్లు. వాళ్ళు మనకిచ్చి ఇప్పుడు ఇస్తున్న దానికన్నా 3 రెట్లు కూడా ఇవ్వలే. ఆ రాష్ట్రం ఆదాయంతో పాటు జనాభాను కూడా కన్సిడరేషన్ తీసుకుంటారు కొన్ని విషయాలకు వచ్చినప్పుడు. కొన్ని విషయాలకు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము 100 రూపాయలు 32 ఇచ్చేది, 68 రూపాయల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనం చేసేది. అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు గత మేలో రేవంత్ రెడ్డి ఏమనంటే, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీకు ఎలా అయితే సాయం చేసిందో మాకు అలా చేయాలంటే ఆ విధంగా ఇస్తే ఇప్పుడు నేను ఇస్తున్న దాంట్లో సగం రాదని చెప్పిండు మోడీ గారు. తెల్లారి మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గుజరాత్ లో మీకు అంత ఇచ్చడం అది లెక్క తప్పని చెప్పలే. గుజరాత్ లో మొత్తం మొండి చేయి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదనంగా ఏమి ఇవ్వకుండా. అయినా మోడీ సమర్థవంతంగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. ఆ లెక్కనిస్తే మీకు సగం రాదు. అంతకన్నా గుజరాత్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రపోర్షనేట్ ఇచ్చిందో దానికి డబుల్ ప్రపోర్షనేట్ నేను ఇస్తున్నా అని మోడీ చెప్పడం జరిగింది. అంటే తెలంగాణకు అన్యాయం చేసినట్టు. ఇంకొకటి, ఇప్పుడు నీటి వాటా విషయంలో అది ట్రిబ్యునల్ కు రెఫర్ చేసినాక సుప్రీంకోర్టులో కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమని? ఇప్పుడు ట్రిబ్యునల్ కు రెఫర్ చేయడము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు విరుద్ధం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసింది. దాని ప్రకారం ఏంటంటే ప్రాజెక్టుల వారి కేటాయింపు ప్రకారం నీళ్ళు ఇవ్వాలి. ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తోటే తీవ్ర అన్యాయం. 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు మనకు. దానికి మూల కారణం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. దాన్ని బట్టి సుప్రీంకోర్టులో ఏపీ గవర్నమెంట్ కేసు వేసింది. అంటే అన్యాయం చేసింది, మొదలు బలవంతంగా కలిపింది, 360 మంది విద్యార్థుల నిర్దాక్షిణ్యం చంపింది. ఫస్ట్ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుందని 1968-69లో. అప్పటి వరకు పాలించేది కాంగ్రెసే, సమైక్య ఇంకో పార్టీ పాలించాలి. కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ ఎక్కువ ప్రేమ ఉందని వాళ్ళు చెప్పుకుంటారు. విద్యార్థులకు కూడా మొన్న లాఠీ చార్జ్ చేస్తే అంత పెద్ద రిలీజ్ పెల్లెట్ గన్స్ కాస్తే 369 మంది విద్యార్థుల నిర్దాక్షిణ్యంగా కాల్ చంపే తెలంగాణ విద్యాలయం తెలుగుదేశం ఉద్యమంలో మొన్న ఒక్క కాల్పు కూడా జరగలే. అయినా పెద్ద రచ్చ చేస్తాం. ఏంటంటే బీజేపీ అంటే రచ్చ చేయాలి, కాంగ్రెస్ అంటే ఏం మైనస్ ఉన్నా కవర్ చేయాలి. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఈ పద్ధతి కరెక్ట్. కాబట్టి ఇంకోటి, రైల్వేస్ కి ఇచ్చేది, నేషనల్ హైవేస్ కి ఇచ్చేది ఈ 41% రాదు, అదనంగా ఇస్తున్నాం. బుల్లెట్ ట్రైన్స్ కి ఇచ్చేది 41% రాదు, అదనంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే దేశం డెవలప్ అయితేనే. 22 ఎయిమ్స్ లో తెలంగాణ కూడా మీరు ఒకసారి బీబీ నగర్ వెళ్ళి ఎయిమ్స్ చూడండి ఎట్లా డెవలప్ అవుతుందో, ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతుందో. 28 రాష్ట్రాలను
హైదరాబాద్ తెలంగాణ కూడా ఒక ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఐఏఎం కూడా వస్తుంది, అప్లై చేస్తే ఐఏఎం కూడా వస్తుంది, అప్లై చేసి ప్రాసెస్ చేయాలి. ఐఐటి ఉంది, వచ్చి ఆల్రెడీ ఉంది ఐఐటి. కాబట్టి విద్య ఏదైనా ఏది కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మెడికల్ కాలేజ్ ఇస్తామంటే ఉన్న మెడికల్ కాలేజ్ అప్లై చేసి రాకుండా చేసిన కేసీఆర్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా మమత ప్రతిమ కాలేజ్ ఉంది అప్లై చేసి. సో ఇట్లా కుట్రపూరితంగా అప్పుడు కేసీఆర్ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే మాకు 11 లక్షల ఇండ్లు కావాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళు కేంద్రం ఇస్తే ఇందిరమ్మ ఇళ్లను పంపకం చేస్తా అంటే అది కరెక్ట్ అయిద్దా? కేంద్రం ఇవ్వడానికి రది. దీన్ని కూడా మెట్రో కూడా ఇచ్చే లోన్ ఇవ్వడాన్ని మీరు ఒక రీపేమెంట్ కాకుండా ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇంప్రూవ్ చేయాలి. దానికి కూడా కొంత ఖర్చు పెడితే మేము నో అబ్జెక్షన్ ఇస్తామంటే లేలే మేము ఆపరేషన్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాం, దాంతో ఆ లోన్ ఆగిపోయింది. మీరు కోఆపరేట్ చేయకుండా పుల్లలు పెట్టి రాజకీయంగా బదనాలు చేయాలి అంటే కరెక్ట్ కాదు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, హిమబిందు గారు, ఈరోజు ఎట్లుందంటే ఏదో మనం కేంద్రాన్ని అడుక్కుంటున్నాము, మనం ఏదో కేంద్రాన్ని దానం అడుక్కుంటున్నాం అన్న విధంగా ఉంది. ఈ రోజు ఎవరు కూడా దానం అడుక్కుంటారు. మీరు ఎక్కువగా ఇచ్చేది తర్వాత సంగతి. ఫస్ట్ ఉన్నటువంటి మనం చెల్లించేటటువంటి దాంట్లో ఏదైతే మనం 100% చెల్లిస్తే మీరు ఓకే. మహారాష్ట్ర జనాభా 13 కోట్లు, తెలంగాణ జనాభా 3.5-4 కోట్లు. అంటే తెలంగాణ చెల్లిస్తున్నదేమో మహారాష్ట్రకు సమానంగా చెల్లిస్తే సరే జనాభా ఒక 5వ వంతు తెలంగాణ చెల్లిస్తుంది, మహారాష్ట్ర వచ్చింది అంటే 5వ వంతు సమానం కాదు. 32,810 కోట్లు ఆ మహారాష్ట్ర నుంచి 5,812 కోట్లు బీటా కొంత కలపకుండా చెప్తున్నా. 32,810 కోట్లు మహారాష్ట్ర నుంచి, 5,819 కోట్లు తెలంగాణ నుంచి. 5వ వంతుకు తక్కువ. ఈ రోజు మనము 5 సంవత్సరాల 4,32,000 కోట్లు చెల్లిస్తే మనకు తిరిగి వచ్చింది 1,84,000 కోట్లు. అంటే దాదాపు 2,20,00,000 పైచీలకు మనకు 5 సంవత్సరాల నుంచి బకాయి పడ్డటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు ఎక్కడున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే ఒక రాష్ట్రము కేంద్రము ఏదైనా సయోధ్యతో ఉంటేనే తెలంగాణ రాష్ట్రం కానీ దేశం కానీ ముందు పోయేటటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణ రైజింగ్ అనే పేరుతో ముఖ్యమంత్రి గారు, వికసిత్ భారత్ అనే పేరుతో మోడీ గారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక అన్నదమ్ములుగా ముందుకు పోవాలని చెప్పేది ముఖ్యమంత్రి గారి వర్షన్. ఈ రోజు మేము కేవలం మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీలుగానే చూస్తాము, మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేము అని అంటున్నారు. ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులను, 6 మంది పార్లమెంటు సభ్యులను, 8 మంది ఎమ్మెల్యేలను మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అడుగుతున్నాము. ఈ రోజు జిఎస్టీ ద్వారా మనకు న్యాయంగా రావాల్సినటువంటి వాటాను తెచ్చే బాధ్యత మీ పైన ఉందా లేదా? మీరు కేవలం అధికారం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారా? తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎయిమ్స్ అడగకుంటే ఇంకో ఎయిమ్స్ తీసుకురారా? కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ అడగకుంటే మీరు మెడికల్ కాలేజ్ తీసుకురారా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ఉండి మీరు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా? కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏది నిర్లక్ష్యం చేసినా కూడా మోడీ గారి మాటలు మనం గతంలోనే విన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తల్లిని చంపి బిడ్డను వేరు చేసినటువంటిది. ఆ తెలంగాణ రాష్ట్రానికి తయారు చేసి తెలంగాణకు నీటి శాపం పెట్టిండు. అందుకే